సమసిపోయింది అనుకున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఆగస్టు 9న రిజైన్ చేసిన సభ్యుల స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ప్రకటించడంతో వివాదం మళ్లీ మొదలైంది. ఈ ప్రకటనపై ఫెడరేషన్ ఫైర్ అయింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను సస్పెండ్ చేస్తూ లేబర్ కమిషన్ ఉత్తర్వు జారీ చేసింది. అసలు డాన్సర్స్ అసోసియేషన్ లో ఏం జరుగుతోంది? చిరంజీవి ఫెడరేషన్ పెద్దలు, నిర్మాతల మండలి పెద్దల సూచనలతో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ముగిసింది అనుకున్న టైంలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత అసోసియేషన్లో రిజైన్ చేసిన సభ్యుల స్థానాలకు ఆగస్టు 9న ఉప ఎన్నికను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజైన్ చేసిన సభ్యులను కలుపుకొని పోవాలి లేదా పూర్తిగా ఎన్నికలు నిర్వహించాలి అని అల్టిమేటం జారీ చేసింది ఫెడరేషన్. ఈ ఉప ఎన్నికలను ఆపడానికి రిజైన్ చేసిన కార్యవర్గ సభ్యులు కోర్టుకు వెళ్లకుండా ముందే కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. సుమలత ఏకపక్ష నిర్ణయాలను తీవ్రంగా పరిగణించింది ఫెడరేషన్. చిరంజీవి లాంటి సినీ పెద్ద, మరికొంతమంది నిర్మాతల సూచనలతో జరిగిన ఒప్పందాలను పట్టించుకోకుండా సుమలత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమలత తీరు మారకపోతే కౌన్సిల్ మీటింగ్ పెట్టి మెజారిటీ డాన్సర్ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని ఫెడరేషన్ తెలిపింది. సుమలత తన ఏకపక్ష నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, ప్రధాన కార్యదర్శి మినహా రిజైన్ చేసిన సభ్యుల రాజీనామాల్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్, అతని భార్య సుమలత ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని మెజారిటీ డాన్సర్స్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.